హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సిద్ధు కోసం అని చెప్పేసి నేను రాగి జావా చేశాను. అవి ఎలా అంటే రాగి పాలతో చేశాను అనమాట. ఇది 6+ months బేబీస్ నుండి అందరికీ పెట్టొచ్చు. ఇది పెట్టడం వల్ల వాళ్ళ బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ టీత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఐరన్, కాల్షియం డెఫిషియన్సీ లేకుండా ఉంటారు. మనం రాగులని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఇది నేను ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టాను. ఒక 3 tablespoons ఆఫ్ రాగులని ఒక బౌల్లో వేసుకొని నానబెట్టుకోండి. అందులో ఒక బాదము, 4 కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోండి. మార్నింగ్ అయిన తర్వాత ఆ వాటర్ని అంతా తీసేసి ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ యాడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సోక్ చేసి పెట్టుకున్న రాగులని, బాదం, కిస్మిస్ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత అదిని ఫిల్టర్లో వేసి అందులో ఉన్న మిల్క్ మొత్తం వేడి చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని అందులో వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఫిల్టర్ చేసిన మిల్క్ని స్టవ్ పైన పెట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మనం కలుపుతూ ఉండాలి, లేదంటే ముద్దలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎలా అంటే మనం కలుపుతూ ఉంటే మనకి జెల్లీలా వస్తూ ఉంటుంది. సో మనం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. అప్పుడు మనకి అది దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా వచ్చిన దానిని మనము కలుపుతూ ఉండగా మనకి జెల్లీలా ఫామ్ అవుతూ ఉంటుంది, లేదంటే ముద్దలు కడుతూ ఉంటుంది. దీన్ని మనం డైరెక్ట్ ఇలాగైనా తినిపించవచ్చు చల్లారాక, లేదు అంటే మనం ఫ్రూట్ అయినా వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బనానా యాడ్ చేసి తినిపిస్తున్నా. చూసారు కదా దాని కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, క్రీమీగా. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని చల్లారబెట్టుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత మనము ఏదైనా ఫ్రూట్, క్యారెట్ ప్యూరీ కానీ, బనానా ప్యూరీ కానీ, యాపిల్ ప్యూరీ కానీ, ఏ ఫ్రూట్ అయినా వెజిటేబుల్ అయినా ప్యూరీ చేసి యాడ్ చేసుకొని తినిపించవచ్చు బేబీకి. బట్ ఇక్కడ నేను బనానా ప్యూరీని యాడ్ చేస్తున్నా. బనానాలో వచ్చే మధ్యలో లేయర్ సిద్ధుకి డైజెషన్ అవ్వట్లే అనమాట. అందుకని చెప్పేసి నేను ఇలా ఫిల్టర్ చేసి అందులో వచ్చే క్రీమీ మాత్రమే కింద తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బనానా ప్యూరీ మొత్తం రాగి జావలలో వేసాను. అంతే అండి, రాగి జావా అయితే రెడీ అయిపోయింది సిద్ధుకి. మనం ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి, క్రీమీగా. రాగులు, బాదం, కిస్మిస్, బనానా ఈ మూడిటి వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బేబీస్కి ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ ఇందులో ఎక్కువ ఫైబర్ పర్సంటేజ్ అయితే ఉంటుంది. సో మనం బేబీస్కి డైలీ ఇవ్వడానికి ట్రై చేయండి. రాగి జావానే కాకుండా ఫ్రూట్స్, ఇట్లా ఈ విధంగా ఫ్రూట్స్ యాడ్ చేసి అయినా పెట్టొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.